ఇప్పుడు చూపిస్తున్న ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ నేను మీషోలో బై చేశాను. దీని కాస్ట్ 180, 170 అలా పడిందండి. ఇది తీసుకొని నేను 2 ఇయర్స్ అవుతుంది. దీన్ని నేను చాలా టైమ్స్ యూస్ చేశాను. అందుకే అంత సిల్కీగా స్మూత్గా కనిపించట్లేదు. బట్ చాలా సిల్కీ అండ్ స్మూత్గా ఉంటుందండి ఈ హెయిర్. చూడ్డానికి చాలా న్యాచురల్గా ఉంటుంది. నా హెయిర్ టైప్ వచ్చేసి సిల్కీ హెయిర్. సో నేను సిల్కీ హెయిర్లోనే బై చేశాను. మీరు కూడా మీ హెయిర్ టైప్ ఏంటి అని తెలుసుకొని బై చేసుకోండి. అలా అయితేనే చూడ్డానికి న్యాచురల్గా రియల్ హెయిర్ లాగా కనిపిస్తుంది. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు హెయిర్ ఎక్స్టెన్షన్ని ఫిక్స్ చేసుకోండి. ఇది హెయిర్ లీవ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. లీవ్ చేసినా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది. బట్ ఎక్స్టెన్షన్ కంటే నా హెయిర్ లెంత్ తక్కువగా ఉండడం వల్ల అది ఎక్స్టెన్షన్ అని కనిపిస్తుంది. బట్ చూడడానికి అలా లేదండి. ఓన్లీ హెయిర్ లీవ్ చేయడానికి, ప్లక్కర్ పెట్టడానికనే కాదండి, ఇది టై చేసుకొని కూడా ఉండొచ్చు. టై చేస్తేనైతే ఇంకా కంప్లీట్గా రియల్ హెయిర్ లాగే కనిపిస్తుందండి. ట్రస్ట్ మీ, చాలా చాలా బాగుంది. నేను క్లయింట్స్కి కూడా యూస్ చేస్తాను. చాలా బాగుందండి. నచ్చితే నాకు కమెంట్ చేయండి, నేను కోడ్ ఇస్తాను. ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ యూస్ చేసి బ్రైడల్ హెయిర్ స్టైల్స్ కూడా వేసుకోవచ్చండి. అది ఎలా అనేది కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఈజీ వేలో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.